అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: 7 ఏళ్లలో అంది వచ్చే కలప పంట మలబార్ వేప సాగు, పంటలలో పక్షుల బెడద అరికట్టే మార్గాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పక్షులు పంటలకు మేలు చేయడం మనకు తెలిసిందే. పొలంలో అక్కడక్కడా వాలి నష్టం చేసే పురుగులను ఏరుకొని తింటూ ఉంటాయి. ఈ పక్షులు చాలా వరకు పంటలకు లాభసాటిగా ఉన్నా కొన్ని పంటలకు మాత్రం బెడదగా పరిణమిస్తాయి. ముఖ్యంగా జొన్న, మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు, చిరుధాన్యపు పంటలలో కంకి దశలో పక్షులు గింజలను తిని నష్టం చేస్తాయి. అంతేకాదు, కూరగాయ పంటలు, పండ్ల తోటల్లోనూ వీటి బెడద ఎక్కువగానే కనిపిస్తుంది. పంటలను పక్షుల బారి నుంచి కొన్ని పద్ధతుల ద్వారా కాపాడవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. ఈ రబీలో వేసే పంటల్లో మనం రైతులు చేసే యాజమాన్య పద్ధతులు చాలా వరకు నీటి సదుపాయం ఉంటుంది, చాలా వరకు సస్యరక్షణ చేస్తారు, రకాలు బాగా ఎంచుకుంటారు. కానీ ఈ రైతులు చేతిలో లేనటువంటి ఇంకొక సమస్య ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది. అదే పక్షుల బెడద. పంట తయారవుతున్న సమయంలో ఈ పక్షులు ఎక్కువగా వచ్చి పంట మీద వాలి పంటని నాశనం చేయడం, తినేయటం అనేది జరుగుతుంది. దీనివల్ల చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇది ఎక్కువగా ప్రొద్దుతిరుగుడు, మొక్కజొన్న, అదేవిధంగా ఈ అపరాల పంటలు, అదేవిధంగా చిరుధాన్య పంటలు, ఈ రాగులు కానీ కొర్రలు కానీ వీటికి ఇప్పుడు ఎందుకంటే రబీలో విస్తీర్ణం తక్కువ ఉంటుంది ఖరీఫ్తో పోల్చుకుంటే. తక్కువ విస్తీర్ణం ఉండేటప్పుడు ఈ పక్షులు కూడా వచ్చి వాటి ఆహార అవసరాల కోసం మన వ్యవసాయ పంటల మీద వచ్చి తినేయటం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఈ పక్షుల బెడద కూడా మన ఇటీవల కాలంలో పెద్ద సమస్యగా మారిపోయింది. అది కూడా జనవరి, ఫిబ్రవరి నెలల్లో కన్నాను మార్చి, ఏప్రిల్ నెలల్లోని పక్షుల బెడద ఇంకా ఎక్కువైపోతుంది. ఎందుకంటే పంటలు తక్కువ ఉంటాయి, తక్కువ విస్తీర్ణం ఉంటాయి. పక్షులు కూడా ఆహారం దొరక్క ఎక్కడ పంట ఉంటే అక్కడ పెద్ద పెద్ద గుంపులుగా, సమూహాలుగా ఈ పక్షులు వచ్చి పంటను నష్టం చేయడం అనేది చూస్తుంటాము. ప్రధానంగా ఏంటంటే మొక్కజొన్నలో మనకి ఎక్కువగా నష్టం కనిపిస్తుంటుంది. అదేవిధంగా ప్రొద్దుతిరుగుడులో మనకు ఎక్కువగా సమస్య కనిపిస్తుంది. రబీలో తక్కువ విస్తీర్ణంలో ఎక్కడైతే చిరుధాన్య పంటలు వేస్తారో అక్కడ ఈ పిట్టలకి తినడానికి, పక్షులు తినడానికి ఇంకా అవకాశం ఎక్కువైపోయి వాటి ఉధృతి పెరిగిపోతుంది. మరి వీటిని నివారించడం అంత సులువైన పనేం కాదు. పక్షులు వాటి ఆహార అవసరాల కోసం అవి ఎక్కడ పంట ఉంటే అక్కడ, ఎక్కడ తినడానికి తిండి గింజలు ఉంటే అక్కడికి వస్తుంటాయి. కానీ మన పంట నష్టపోకుండా ఉండాలంటే కొన్ని రకాలైనటువంటి సాంప్రదాయ పద్ధతుల్ని, ఒకటి మనం కెమికల్స్ కొట్టేసి చేయడానికి అవకాశం ఉండదు. అవన్నీ గాలిలో ఉండి ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి. కాబట్టి ఎలాంటి కెమికల్ పద్ధతులు కూడా ఇందులో మన పక్షుల నుంచి పంటను రక్షించుకోవడానికి అవకాశం లేదు. వాటిని ఏంటంటే భ్రమింప చేయడం లేదా బెదిరించడం, ఇలాంటి పద్ధతులు మాత్రమే మనం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దీనికోసం ఏంటంటే రైతుల తాలూకు అనుభవాలను మేము కొన్ని దగ్గరలో చూడటం జరిగింది. మనం ఈ స్నాక్స్ పెట్టుకునేటువంటి ప్లేట్స్ అంటారు, అంటే అల్యూమినియం ఫాయిల్స్, మనకు తెలుసు అది సిల్వర్ కలర్లో ఉంటుంది. దాని మీద ఎండ పడితే అది మెరుపు వస్తుంది. అలా మెరుపు వచ్చి వాటిని బెదిరించడానికి కోసం మనకి ఎకరంలో అక్కడక్కడ ఒక 50 ప్లేట్స్ని సిల్వర్ కలర్, అల్యూమినియం కలరు
పైకి ఉండే విధంగా, అంటే దాని మీద ఎండ పడితే అది మెరుస్తూ ఉంటుంది. పక్షులు కనుక ఆ పొలం మీద నుంచి వెళ్తే అక్కడ దిగాలనుకున్న ఆ ఎండ తగిలి ఆ మెరుపు వస్తే అక్కడ ఏదైనా లైట్లు పెట్టారు లేదా ఎవరో ఉన్నారని భయపడి ఆ పొలానికి రాకుండా ఉండి పక్క పొలాలకు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి అందరూ పెట్టాలి, ఒక్కరు పెడితే కాదు, ఎవరు పెట్టకపోతే వాళ్ళకి ఎక్కువ నష్టం అయిపోతుంది. అదేవిధంగా ఇంకొక పద్ధతి దీనికి కింద మనం ఇంప్రూవ్డ్గా ఏంటంటే ఈ మెరుపు రిబ్బన్లు అంటారు, ఈ ఫ్లాషింగ్ రిబ్బన్స్, మెరుపు రిబ్బన్లు. వాటిని పొలం మీద మనం క్రాస్గా కట్టుకోవాలి. అవి ఇలా కదులుతున్నప్పుడు ఎప్పుడైతే సిల్వర్ కలరు తెల్ల కలర్ పైన వస్తుందో అక్కడ సూర్యరశ్మి పడిందంటే అక్కడ మెరుపు వస్తుంది. కాబట్టి గాలికి ఆ పైన కట్టినటువంటి మెరుపు రిబ్బన్లు కదులుతూ ఉంటే సూర్యరశ్మి పడుతున్నప్పుడు పక్షులు ఆ పొలం ఎదుగురావడానికి భయపడతాయి. కాబట్టి మెరుపు రిబ్బన్లు ఇప్పుడు దొరుకుతున్నాయి. ఒక ఎకరానికి 500 నుంచి 700 వరకు ఖర్చు అవుతుంది. కాకపోతే అవి ఒకసారి పెట్టుకున్న తర్వాత మళ్ళీ పంట అయిపోయిన తర్వాత కలెక్ట్ చేసుకొని కూడా ఇలా దాచుకొని వాడుకోవచ్చు. అదేవిధంగా మనకి ఈ దిష్టి బొమ్మలు పెడుతుంటారు ఎక్కువ ట్రైబల్ ఏరియాల్లో, అదొక మంచి పద్ధతి. అది అక్కడ కూడా పక్షులు వచ్చేటప్పుడు అక్కడ మనిషి ఉన్నారని భయపడి ఆ పొలానికి రాకుండా ఉంటాయి. అవి కూడా పక్షులు ఎలాంటి సమయంలో అంటే పంట వేసిన దగ్గర నుంచి సమస్య ఉండదు. మొక్కజొన్న అయితే కనుక పచ్చికండి ఉండేటప్పుడే మొక్కజొన్నలో ఎక్కువగా ఉంటుంటాయి. అదేవిధంగా ఇతర పంటల్లో కూడా గ్రెయిన్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో పాలు పోసుకునే దశ నుంచి గింజ గట్టిపడే దశలోనే ఎక్కువగా ఈ పక్షులు బెడదుంటుంది. అదేవిధంగా ఫ్యాన్స్ లాంటి ఉంటాయి, లోపలేమో ఐరన్ ఫ్యాన్లా తయారు చేసి దానికి లోపల రాళ్ళు పెడుతుంది, అది తిరుగుతూ ఉంటే సౌండ్ వస్తుంటుంది. ఆ సౌండ్కి కూడా కొంతవరకు పక్షులు భయపడి కొంతవరకు వెళ్ళిపోతున్నాయి. అదేవిధంగా ఏవైతే ఖాళీ బీర్ బాటిల్ని పొలంలో ఒక చిన్న ఎత్తులో 2 కర్రల మధ్యలో బీర్ బాటిల్ని వేలాడదీసి దానికి తగిలే విధంగా ఐరన్ మేకుల్ని పెడుతున్నారు. మేకు కదులుతూ ఉంటుందో దారానికి కట్టింది, అది మళ్ళీ బీర్ సీసాలు తగిలి అది ఒక రకమైన శబ్దం చేస్తుంటుంది. అదేవిధంగా కూలీలను పెట్టి ఎప్పుడైతే పక్షులు బెడద పంట తాలూకా గింజ పాలు పోసుకునే దశ నుంచి గట్టిపడే దశ, సుమారు ప్రతి పంటలో కూడా ఈ దశ ఒక నెల రోజుల నుంచి 45 రోజులు ఉంటుంది. ఈ సమయంలో వీలైతే అక్కడ కూలీలను పెట్టి డ్రమ్స్ అయినా డప్పులు కానీ డబ్బాలు కానీ పెద్దగా సౌండ్లు చేస్తూ వెళ్ళాలి. ప్రత్యేకంగా పక్షులు మార్నింగ్ 5 నుంచి 6:30 వరకు ఎక్కువగా పొలానికి రావడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం 4 నుంచి 5:30 వరకు ఎక్కువగా పొలాలు, అంటే అవి మేతకు వెళ్ళే సమయంలో కనుక మనకు పంట కనుక దొరికిందంటే ఆ పంటలు ఎక్కువగా అవి వచ్చి నష్టం కలుగజేస్తుంటాయి. కాబట్టి తెల్లవారుజామున సాయంత్రాన్న ఈ పక్షుల్ని భయపెట్టడానికి ఈ శబ్దాలు చేసే విధంగా మనం రైతులు చేసుకుంటే ఆ విధంగా కూడా పక్షులు బెదిరిపోవడం అనేది జరుగుతుంటుంది. అదేవిధంగా మనం ఈ ఎకోస్టిక్స్ అంటే సౌండ్ చేసేటువంటి రికార్డింగ్స్ కూడా మనం పొలంలో అక్కడక్కడ పెట్టి శబ్దాలు పెద్దగా, అంటే ఒక అరగంటకు ఒకసారి సౌండ్ వచ్చే విధంగా బ్యాటరీ సిస్టంతో మనకి ఈ సౌండ్ సిస్టమ్ పవర్తో నడిచేటువంటి వాటిని కూడా పెట్టుకోవడం వల్ల కూడా చాలా వరకు ఈ పక్షులు బెదిరిపోయి ఆ పొలాలకి రాకుండా ఉంటాయి. కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా ఈ పొలం చుట్టూతో కూడా తెల్లటి పాలిథిన్ కవర్స్, మనకి సింగిల్ యూజ్ పాలిథిన్ కవర్స్ని పొలంలో గట్ల చుట్టూ కూడా వెదురు కర్రల్ని పాతేసి పంట కన్నా 1 మీటర్ ఎత్తు ఉండేటంగా ఈ పాలిథిన్ కవర్స్ కనుక ప్రతి 10 మీటర్లకు ఒక దగ్గర కనుక కడితే అవి గాలి వేసేటప్పుడు అవి కదులుతుంటాయి, సౌండ్ కూడా వస్తుంటుంది, బరబరబరమని సౌండ్ వస్తుంది. ఇవి పక్షులు చూసి ఇక్కడ ఏదైనా ఆపద ఉంది లేకపోతే ఏదైనా ఇబ్బంది కలుగుతుందని సౌండ్కి భయపడిపోతాయి, చాలా వరకు పక్షులు రాకుండా ఉంటాయి. అదేవిధంగా ఈ సీడీలు మనకిప్పుడు ఎక్కువగా ఈ కంప్యూటర్స్ వాడే వాళ్ళు సీడీలు వాడుతుంటారు. కొంత సమయం అయిన తర్వాత సీడీలు పాడైపోతాయి. మీరు సీడీలు కనుక గమనిస్తే ఒకవైపు పేర్లు రాసి ఉంటాయి, ఇంకొక వైపు ట్రాకింగ్ లాగా ఉండి తెల్లటిది అల్యూమినియం కోటింగ్ లాగా ఉంటుంది. అలాంటి సీడీలను తీసుకొని ఆ సీడీల తాలూకా అల్యూమినియం వైపు ఏదైతే ట్రాకింగ్ మన రికార్డింగ్ సైడ్ ఉంటుందో అది ఎండపడే విధంగా మన పొలంలో అక్కడక్కడ కనుక మనం పెట్టుకునే ఏర్పాటు చేసుకుంటే దాని మీద కూడా ఎండపడి మెరుపు ఎక్కువ వస్తుంది. తద్వారా అక్కడ కూడా మనకి పక్షులు చాలా వరకు పొలానికి రాకుండా ఉంటాయి. కొంతమంది రైతులు మేము పొలాల్లో చూసినప్పుడు ఈ బార్డర్లో ఉండేటువంటి పొలం తాలూకా బార్డర్లో ఉండేటువంటి మొక్కజొన్న ఇలాంటి వాటికి ఆకుల మీద తెల్ల సున్నాన్ని ఒక పెద్ద బ్రష్తో ఒక కలర్ బ్యాండ్ వచ్చే విధంగా ఇలా సున్నం వేసినట్టు వెళ్ళిపోతున్నారు చుట్టూ. అది 2-3 వరుసలు ఆకులకి వేస్తే మనం బయట నుంచి చూస్తే కనుక అక్కడ తెల్లటి ఒక కనిపిస్తుంది. అది సూర్యరశ్మి పడినప్పుడు కూడా కొంచెం వరకు మెరుపు వస్తుంది. అదేవిధంగా పక్షులు కూడా ఈ బోర్డర్ క్రాప్ చుట్టూ కూడా ఈ సున్నం మరకలు తెల్ల ఈ సున్నం వేసినట్టు కనిపించేసరికి ఇక్కడ ఏదైనా ఏర్పాటు చేశారు, ఇక్కడ ఏదైనా
ఇబ్బంది కలుగుతుందని పక్షులు ఆ పొలాలకి రావట్లేదని కూడా రైతులు చెప్తున్నారు. కాబట్టి అలాగే అవకాశం ఉండేవాళ్ళు ఎక్కువగా మొక్కజొన్నలోని మేము చూడటం జరిగింది. అదేవిధంగా పొద్దుతిరుగుడికి కూడా మీరు చివరి బార్డర్లో ఉన్న ఆకులకి అక్కడక్కడ సున్నాన్ని ఆకుల మీద వేస్తే కనుక అవి కూడా ఒక భ్రమను కల్పిస్తాయి, ఒక భయాన్ని పుట్టిస్తాయి పక్షులకి. కాబట్టి ఆ విధమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసుకుంటే ఈ పక్షుల బెడద నుంచి రబీ పంటలను కాపాడుకొని దిగుబడులు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కలప పంటగా ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన పంట మలబార్ వేప. కలప పంటల్లో రారాజుగా చెప్పుకునే టేకును వేసుకుంటే 25 ఏళ్ల వరకు ఎదురు చూడాల్సి వస్తుంది. అదే మలబార్ వేపను వేసుకుంటే 6 ఏళ్లకే ఆదాయాన్ని చవిచూసే అవకాశం ఉంది. మలబార్ వేప మిలియా డూబియా అనే శాస్త్రీయ నామంతో ప్రాచుర్యం పొందింది. మలబార్ వేపను బంజర్లు, పనికిరాని భూములు, ఖాళీ స్థలాలు, పొలాల చుట్టూ వేసుకోవచ్చు. ఏక పంటగానైనా లేదా అంతర పంటలు సాగు చేసి ఫలసాయం పొందవచ్చు. మలబార్ వేప సాగు విశేషాలను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని అటవీ వ్యవసాయం పరిశోధనా విభాగం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఏవి రామాంజనేయులు నుంచి తెలుసుకుందాం. మలబారు నీమ్ ఈ చెట్లను మలబారు వేప, అదేవిధంగా గోరా వేప, మహావేప అని కూడా పిలుస్తారు. మలబారు వేప అనేది బహుళ ప్రయోజనకారి. సాగు చేయడం ప్రారంభించినప్పటి నుంచి 2-3 సంవత్సరాలకు గనక కోత కోస్తే అగ్గిపుల్లల తయారీలో వాడుకోవచ్చు. అదేవిధంగా 3-4 సంవత్సరాలు గనక కోత కోసినట్లయితే గుజ్జును తయారు చేసి కాగితం మరియు రేయన్ పరిశ్రమల్లో వాడుకోవచ్చు. 7 సంవత్సరాలు గనక కోత కోసినట్లయితే మనము ప్లైవుడ్ పరిశ్రమల్లో విరివిగా వాడుకోవచ్చు. మలబారు వేప ఆకులు అప్పుడప్పుడు రాలిపోతూ భూమి మీద పడతాయి కాబట్టి తద్వారా మనకు భూమి యొక్క సారం అనేది పెరుగుతుంది. మలబారు వేప కలపను వ్యవసాయ పనిముట్లు తయారు చేయడానికి, అగ్గిపుల్లలు తయారు చేయడానికి, చిన్న చిన్న పరిశ్రమల్లో కూడా దీన్ని వాడతారు. అయితే దీని సాగు విధానం కనుక చూసుకున్నట్లయితే ఈ మలబారు వేప చెట్లను మనము అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. అయితే మురుగు నీరు నిల్వని నేలలు అయితే చాలా శ్రేష్టంగా ఉంటాయి. తేలికపాటి ఎర్ర నేలలు లేక లోమ్ నేలలు బాగా పనికొస్తాయి. ఇటువంటి నేలల్లో పండించినప్పుడు మొక్క బాగా పెరగడానికి, మంచి బరువు రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా వాతావరణ విషయానికి కనుక వచ్చినట్లయితే ఉష్ణమండల, ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో ఇది బాగా పెరగడానికి ఆస్కారం ఉంది. ఈ యొక్క మలబార్ వేపను ప్రత్యక్షంగా విత్తనం ద్వారా కూడా సాగు చేయవచ్చు, లేదా 1 లేక 1.5 అడుగు ఎత్తు ఉన్న మొక్కల నుంచి కూడా మనం సాగు చేసుకోవచ్చు. అయితే విత్తనం ద్వారా సాగు చేయాలంటే రైతులు కేవలం దీని యొక్క మొలక రావడానికే 90 రోజులు వేచి చూడాల్సి వస్తుంది. కాబట్టి ఇదంతా రైతులకు కొద్దిగా ఇబ్బందికరమైన విషయం. కాబట్టి 1 అడుగు నుంచి 1.5 అడుగు ఎత్తు ఉన్న మొక్కలను తీసుకొని వచ్చి మనము నాటుకుంటే మంచిది. అయితే నాటుకోవడానికి ముందుగా అంటే ఒక 2 వారాల ముందుగా మన పొలంలో గుంతలను తీసుకోవాలి. ఈ గుంతలను 1.5 అడుగు పొడవు, 1.5 అడుగు వెడల్పు, 1.5 అడుగు లోతు ఉండే విధంగా గుంతలను తయారు చేసుకోవాలి. 1 లేక 2 వారాల పాటు దాన్ని అదే విధంగా ఉంచిన తర్వాత మనము ఆ ప్రతి గుంతలో కూడా 5 కిలోల పశువుల ఎరువు, 5 కిలోల వర్మీ కంపోస్ట్ అంటే వానపాముల ఎరువు, అదేవిధంగా ఒక 200 గ్రామ్స్ అంటే 200 గ్రాముల వరకు ఫాలిడాల్ కానీ క్లోరోపైరిఫాస్ పొడి మందు కానీ మనం చల్లుకోవాలి. దాంతోపాటుగా కొన్ని రకాల పురుగుల సమస్య నుంచి అధిగమించాలంటే కొద్ది వరకు ఒక 100 గ్రాముల వరకు వేప పిండి కూడా వేసుకుంటే మంచిది. అయితే ఈ గుంతలను తీసేటప్పుడు పొలంలో వరుసల మధ్య 5 మీటర్లు లేక మొక్కల మధ్య కూడా 5 మీటర్లు ఉండే విధంగా చూసుకుంటే మంచిది. కానీ కొన్ని ప్రాంతాల్లో 3 మీటర్లు లేక 4 మీటర్ల నిడివిలో కూడా మలబార్ వేపను మనం పెంచుకోవడానికి అవకాశం ఉంది.
వరుసల మధ్య మరియు చెట్ల మధ్యలో 5 మీటర్ల కనుక దూరం ఉంచినట్లయితే కొన్ని రకాల అంతర పంటలు వేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మలబారు వేప అనేది 7 సంవత్సరాల కోతకు వస్తుంది. అంటే ఈ 7 సంవత్సరాల పాటు రైతుకు ఆదాయం లేకుండా ఉంటుంది కాబట్టి ఈ వరుసల మధ్య చెట్ల మధ్యలో మనం అంతర పంటలు వేసుకోవాలి. 2 లేక 3 సంవత్సరాల పాటు క్షేత్రస్థాయి పంటలైనటువంటి ఎక్కువ ఎత్తు పెరగని పంటలు కనుక వేసుకుంటే మంచిది. మరి వీటిలో ముఖ్యంగా ఏంటంటే వేరుశెనగ, అదేవిధంగా మనకు మిరప, దాంతోపాటుగా టమాటా, అదేవిధంగా పెసర, మినుము ఇలాంటి, తర్వాత బొబ్బర్లు ఇలాంటి పంటలు కనుక వేసుకుంటే మనకు భూమి సారవంతం కాపాడడంతో పాటుగా ఈ అంతర పంటల నుండి కూడా రైతుకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. 3 నుంచి 4 సంవత్సరాల తర్వాత అంతర పంటలు వేయడానికి కొద్ది కష్టతరంగా ఉంటుంది. అలాంటి సందర్భంలో పశువులు ఉన్న రైతులు కనుక ఈ అంతర పంటలుగా పశుగ్రాస పంటలు వేసుకుంటే మలబారు వేప నుండి వచ్చే నీడను తట్టుకొని కూడా ఆ పశుగ్రాస పంటలు పెరగడానికి ఆస్కారం ఉంది. ఆ విధంగా మలబారు వేప కోసేంత వరకు కూడా అంతర పంటలను వేసుకొని అదనపు ఆదాయం పొందడానికి అవకాశం ఉంది. ఈ నీటి యాజమాన్యంలో ఏంటంటే మలబారు వేపను మనము జూన్ జూలై మాసంలో నాటుతాం. నాటిన తర్వాత అవి బాగా ఏనుకునేంత వరకు మాత్రము రెగ్యులర్గా, అంటే సాధారణంగా ప్రతి 2 రోజులకు ఒకసారి మనం నీరు పెట్టి వాటిని ఏనుకునే విధంగా చేసుకోవాలి. ఒకసారి ఏనుకున్న తర్వాత వర్షాధారంగా మనం ఈ పంటను సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే వర్షాధారంగా పండించినప్పుడు 20 నుంచి 30 రోజుల వరకు బెట్ట లాంటి పరిస్థితులు వచ్చినట్లయితే తప్పనిసరిగా 10 రోజులకు ఒకసారి మనము వీటికి నీరు ఇవ్వవలసి వస్తుంది. అయితే ఈ నీటిని మనము సాంప్రదాయ పద్ధతిలో ఇవ్వడం కానీ లేక బిందు సేద్య పద్ధతిలో ఇవ్వడం కానీ చేసుకోవాలి. ఇకపోతే ఎరువుల యాజమాన్య విషయానికి వస్తే ప్రతి సంవత్సరము 2 లేక 3 సార్లు మనం ఎరువులను అందించాల్సి వస్తుంది. రసాయనిక ఎరువులు కానివ్వండి లేక సేంద్రియ ఎరువులను కూడా ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఈ సేంద్రియ ఎరువుల విషయానికి వస్తే పశువుల ఎరువు కానివ్వండి, వానపాముల ఎరువును కానివ్వండి జూన్ జూలై మాసంలో ఒకసారి, సెప్టెంబర్ మాసంలో ఒకసారి ఇస్తే సరిపోతుంది. అయితే ప్రతి చెట్టుకు కూడా ఒక 5 కిలోల పశువుల ఎరువు కానివ్వండి, 5 కిలోల వానపాముల ఎరువుని ఇస్తే సరిపోతుంది. అదేవిధంగా మనకు రసాయనిక ఎరువుల విషయానికి వస్తే 100 గ్రాములు యూరియా, 100 గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, ఒక 30 నుంచి 40 గ్రాములు పొటాష్ లాంటి ఎరువులను మనం వీటికి ఇవ్వవలసి వస్తుంది. ఒకసారి జూన్ జూలై మాసంలో, అదేవిధంగా సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో కూడా ఒకసారి ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత వీటికి ఎటువంటి చీడపీడలు కూడా ఆశించడానికి ఆస్కారం లేదు. ఇప్పుడు మనము ఇక్కడ చూస్తున్న మలబార్ వేప అనేది 6 సంవత్సరాలు అయిపోయింది. దాంతోపాటుగా ఈ చెట్టు అనేది చూడండి దాదాపుగా 12 నుంచి 13 మీటర్ల ఎత్తు పెరిగింది. అయితే ప్రతి సంవత్సరం కూడా 1 లేక 2 సార్లు వీటికి వచ్చే మధ్య మధ్యలో వచ్చే శాఖలను మనము తీసివేయాల్సి వస్తుంది. ఎందుకంటే శాఖలను తీసేయకపోతే చెట్టు ఎక్కువ ఎత్తు పెరగదు. శాఖలను తీసేస్తే నిటారుగా ఎత్తుగా పెరుగుతుంది. అదేవిధంగా మనం అంతర పంటలు వేసుకున్నప్పుడు ఎక్కువ నీడ రాకుండా ఉంటుంది. తర్వాత ఈ యొక్క చెట్టు చుట్టుకొలత లేక కైవారం కనుక చూసుకున్నట్లయితే మార్కెట్లో మంచి ధర లభించాలంటే దాదాపుగా 90 నుంచి 100 సెంటీమీటర్లు చుట్టుకొలత ఉండాలి. అంటే మనం చెట్టు తీసివేసే టయానికి ఇప్పుడు దాదాపుగా 6 సంవత్సరాలు అయింది, మాకు 70 నుంచి 80 సెంటీమీటర్ల కైవారము చూడడం జరుగుతుంది. చెట్లు మనం ఎప్పుడు తీసేయచ్చు అనే విషయానికి వస్తే దాదాపుగా ప్లైవుడ్ పరిశ్రమకు కనుక ఈ చెట్టును పంపించాలి అనుకున్నప్పుడు దాదాపుగా 7 సంవత్సరాలు మనము సరాసరి వేచి చూడాల్సి వస్తుంది. 7 సంవత్సరాల తర్వాత మనం ఎప్పుడు తీసేసినా కూడా ఈ ప్లైవుడ్ అనే పరిశ్రమకు బాగా ఉపయోగపడుతుంది. ఒక చెట్టు కనుక మనం తూకం వేసి చూసినట్లయితే ప్రతి చెట్టు కూడా 1/2 టన్ను ఉంటే మంచిది. వరుసల మధ్య మరియు మొక్కల మధ్య 5 మీటర్ల నిడివిలో గనక మనము దీన్ని నాటినట్లయితే దాదాపుగా 160 మొక్కలు ఎకరానికి వస్తాయి. 7 సంవత్సరాల చివరిలో ఒక్కొక్క చెట్టు 1/2 టన్ను మనకు తూకం వచ్చినా కూడా 160 మొక్కలు ఎకరానికి చూసుకున్నట్లయితే 80 టన్నుల టన్నేజ్ అనేది మనకు వస్తుంది. సో టన్ను అనేది దాదాపుగా 4,000 రూపాయలు మార్కెట్లో ధర పలుకుతుంది. సో తద్వారా చూసుకున్నట్లయితే 3 లక్షల పై చిలుకు మనకు మొత్తం ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ 7 సంవత్సరాల్లో సాగు ఖర్చు 1,00,000 రూపాయలు కనుక తీసేసినట్లయితే 2 లక్షల పైబడి నికర ఆదాయం వచ్చే అవకాశం ఉంది. తద్వారా చూసుకున్నట్లయితే
25,000 నుండి 30,000 రూపాయలు ఈ చెట్టు నుంచి ప్రతి సంవత్సరం ఆదాయం వచ్చినట్టుగా మనం లెక్కలు చెప్పవచ్చు. కాబట్టి బహుళ ప్రయోజనకారి అయిన మలబార్ వేపను టేక్ చెట్లకు ప్రత్యామ్నాయంగా సాగులో లేని భూముల్లో మనము దాన్ని ఖాళీగా ఉంచకుండా ఈ యొక్క చెట్లను పెంచుకోవచ్చు. అదేవిధంగా బంజరు భూముల్లో కానివ్వండి, తర్వాత కొంతమంది రైతులు గ్రామాలలో పొలాలు ఉండి సాగు చేయని పరిస్థితులు ఉన్నప్పుడు ఖాళీగా ఉంచకుండా అటువంటి పొలాల్లో కూడా ఈ యొక్క మలబారు చెట్లను పెంచుకొని వారు ఆదాయం పొందడానికి అవకాశం ఉంది. 1 ఎకరం పొలంలో 7 సంవత్సరాల తర్వాత 2 లక్షల పైచిలుకు నికర ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సమాచార వ్యవస్థ ద్వారా రైతులకు అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ APAIMS అనే కొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్ ద్వారా రైతులకు అవసరమైన అన్ని సేవలు అందుబాటులో ఉంటాయంటూ నెల్లూరు జిల్లా వ్యవసాయ శాఖ జిల్లా అధికారి సత్యవాణి తెలిపారు. అలానే ఈ క్రాప్ బుకింగ్ నమోదు చేసుకోవచ్చన్నారు. ముఖ్యంగా పంట కోతల సమయంలో యంత్రాల కొరత రైతులను వేధిస్తున్న తరుణంలో అద్దె యంత్రాల సమాచారం ఈ యాప్ ద్వారా అందుబాటులో ఉంచినట్లు వివరించారు. జిల్లాలోని రైతులందరికీ ఈ యాప్ పై అవగాహన కల్పిస్తున్నామంటున్నారు. ప్రతి రైతు తమ మొబైల్ ఫోన్లలో ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని సాగు సమాచారం తెలుసుకోవాలంటూ సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సమాచార వ్యవస్థ ద్వారా మనకి APAIMS అని చెప్పేసి ఒక కొత్త యాప్ని మన గవర్నమెంట్ రూపొందించడం జరిగిందండి. ఈ APAIMS 2.0 యాప్ మనకి ప్లే స్టోర్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకుంటాము. దీంట్లో మనకి ముఖ్యంగా వాతావరణ పరిస్థితుల గురించి, తర్వాత ఏ పంటని ఏ టైంలో వేసుకోవాలని, తర్వాత చీడపీడల గురించి, యంత్ర పరికరాల వినియోగం గురించి, తర్వాత మనకి మార్కెటింగు అంటే మద్దతు ధర ఎక్కడ దొరుకుతుంది అనే దాని దగ్గర నుంచి మన యంత్ర పరికరాలను కూడా మనకి ఓబరైజేషన్ ద్వారా మనకి బుక్ చేసుకునే అవకాశం ఈ యాప్లో ఉంది. వ్యవసాయ శాఖలో ఏ అధికారి నంబర్ ఎంత, వాళ్ళ దగ్గర నుంచి ఏ సర్వీసెస్ అందుతున్నాయి, గవర్నమెంట్లో ఎన్ని స్కీములు ఉన్నాయి, ఆ స్కీములన్నిటి గురించి కూడా దీంట్లో తెలియజేస్తారు. అదేవిధంగా వ్యవసాయ శాఖ మరియు ఉద్యాన శాఖకు సంబంధించిన పంటలకు సంబంధించిన వీడియోలు ఎన్నో దీంట్లో రూపొందించడం జరిగింది. ఈ యాప్ అనేది రైతులకి ఎంతో ఉపయోగపడింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళకి మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యవసాయ విస్తరణాధికారులే దీన్ని అందరు రైతులకి డౌన్లోడ్ చేసి మన వాళ్ళ ఫోన్లో పొందుపరుస్తున్నారు. ఎవరైనా సొంతంగా చేసుకోవాలన్నా కూడా ప్లే స్టోర్ నుంచి లాగిన్ అయి తీసుకోవచ్చు. దీంట్లో ముఖ్యంగా ఈరోజు రైతులకు ఉపయోగపడేది ఏంటంటే ఓబరైజేషన్ అంటే ఇప్పుడు మందు చల్లాలనుకుంటున్నాడు రైతు, అతనికి డ్రోన్ కావాలి. ఆ డ్రోన్ అతను ఈ APAIMS యాప్లోకి వెళ్ళి ఓబరైజేషన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అండ్ ఆ సర్వీసెస్ అతను వినియోగించుకోవచ్చు. ఇప్పుడు ఫామ్ మెకనైజేషన్కి సంబంధించి హార్వెస్టర్స్ అవనివ్వండి, ట్రాక్టర్లు అవనివ్వండి, ఈ లోకల్లో ఉన్న మన యంత్ర పరికరాలకు సంబంధించిన గ్రూపులన్నింటినీ కూడా మనం దీంట్లో వివరాలు పొందుపరచడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి ఇప్పుడు ఎట్లా ఆటో అయితే ఓపరైజేషన్లో ఓలా ఆటో ఎట్లా బుక్ చేసుకుంటున్నామో అట్లా అదేవిధంగా మన యంత్ర పరికరాలకు సంబంధించిన అన్ని సేవలను కూడా రైతులు దీనికి వినియోగించుకోవచ్చు. ఈ క్రాప్ కూడా దాంట్లో లాగిన్ అయ్యి వాళ్ళ పంటల వివరాలు నమోదు చేసి సెల్ఫ్గా ఈ క్రాప్ నమోదు చేసుకోవడానికి కూడా దీంట్లో అవకాశాలు ఉన్నాయి. ఇన్సూరెన్స్ కూడా చేసుకోవడానికి ఇంకా వస్తూ ఉందండి, దాన్ని కూడా చేస్తారు. ప్రస్తుతానికి మనకు వ్యవసాయ శాఖలో ఉన్న అన్ని పథకాలు ఏ పథకం ఎట్లా అమలు చేస్తున్నారు అనే దాని గురించి కూడా మనకి ఈరోజు అన్ని డీటెయిల్స్ కూడా ఈ యాప్లో పొందుపరచడం జరిగింది. అందుకోసం ఈ APAIMS యాప్ని మన రైతులు కానీ వాళ్ళ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని ఈ సేవలన్నీ కూడా వాళ్ళు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.